బండ్ల గణేష్, సచిన్ జోషి ఒకప్పుడు జిగిరి దోస్తులు. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా మొదలైందో కానీ ఓ టైంలో స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సాంగ్ వేసుకునే టైప్లో నడిచింది వాళ్ళిద్దరి స్నేహం. సచిన్ డబ్బులు పెడితే నిర్మాతగా తన పేరేసుకుని నీ జతగా నేనుండాలి సినిమా తీశాడు బండ్ల గణేష్. ఆ సినిమాకు సంబంధించి డబ్బుల విషయంలో పేచీ నడిచిందని వార్తలు వచ్చినా ఆ తర్వాత టెంపర్ టైంలో ఇద్దరు రాసుకు పూసుకుని తిరిగేయడంతో అంతా ట్రాష్ అనుకున్నారు. కానీ అంతకుముందు వచ్చిన రూమర్లనే నిజం చేస్తూ ఆ మధ్య బండ్లకు లీగల్ నోటీస్ కూడా ఇచ్చాడు సచిన్. అంతేకాదు బండ్లను ఫ్రాడ్ అని ట్వీట్ చేశాడు కూడా. దీనిపై బండ్ల గణేష్ స్పందించాడు. తాజాగా వీరిద్దరి మధ్య గొడవ గురించి ఆన్లైన్లో మరో ఇంట్రెస్టింగ్ క్లూ కూడా దొరికింది. గణేష్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. మై డియరెస్ట్ ఫ్రాడ్ గణేష్, త్వరలోనే జైలుకు వెళ్తామని ట్వీట్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య వార్ ఇప్పట్లో చల్లారేది కాదని అర్థమైంది. మరి సచిన్ ట్వీట్పై బండ్ల గణేష్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి మరి.